వెల్కమ్ టు కస్తూరి విజయం ఫిన్టెక్ ఎన్ఆర్ఐ వీడియోస్కు నేను మీ సుధీర్ రెడ్డి పామిరెడ్డి. ఈ వీడియోస్ పూర్తిగా ఎన్ఆర్ఐస్ గురించి, ఎన్ఆర్ఐస్ కాబోయే వాళ్ళ గురించి, ఎన్ఆర్ఐస్లో వారి యొక్క ఎక్స్పీరియన్స్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవటానికి చేయటానికి వీడియో సిరీస్ని మేము కొత్తగా మొదలుపెట్టాం. ఇవి కొనసాగాలని, మీరు ఆశీర్వదించాలని, ఆదరించాలని కోరుకుంటున్నాం. మొదటిసారిగా నాతో ప్రయాణించిన 25 ఏళ్ల పాటు ప్రయాణించి నాతో ట్రావెల్ చేసిన ఒక డాక్యుమెంట్ని మీకు పరిచయం చేస్తాను. ఈ డాక్యుమెంట్ ఇండియన్ పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ నాతో పాటు ప్రపంచం అంతటా తిరగటానికి సహాయం చేసి నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన క్షణాలకు ఇది ఒక సాక్ష్యంగా ఉంది. ఇది నాకు ఒక ఎన్ఆర్ఐ గుర్తింపుని, పలు దేశాలు తిరిగే స్వేచ్ఛను ఇచ్చింది. పాస్పోర్ట్ చరిత్రలోకి వెళ్తే క్రీస్తు పూర్వమే 430 సంవత్సరంలో ఒక పర్షియన్ రాజు తమ దేశంలో సైనికులకి, తమ దేశంలో కస్టమ్స్ అధికారులకి ఒక పాస్పోర్ట్ వ్యవస్థను ఏర్పరిచి దాని ద్వారా దేశంలోకి జరిగే, లోపలికి జరిగే కదలికలను, వెలుపలకు జరిగే ప్రజల మరియు ఈ కస్టమ్స్ అధికారుల కదలికలను పసిగట్టడానికి వ్యవస్థ ఏర్పరిచినట్టుగా చెప్తూ రాసింది. అయితే భారతదేశంలో 1920లోనే బ్రిటిష్ వాళ్ళ చేత బ్రిటిష్ ఇండియా పాస్పోర్ట్ సిస్టాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఇది భారతదేశంలో ప్రజల లోపల బయట కంట్రోల్ చేయటానికి ఈ వ్యవస్థని నడిపారు. దీన్నే 1947లో ఇండియన్ పాస్పోర్ట్ సిస్టమ్గా మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు అది కొనసాగుతుంది. ఎన్ఆర్ఐస్కి ఈ పాస్పోర్ట్స్ అనే డాక్యుమెంట్స్ ఇమిగ్రేషన్స్ సిస్టమ్కి ప్రాపర్గా చేయటానికి ఉపయోగపడతాయి. నాన్ ఈసీఆర్ అనే వ్యవస్థను తీసుకురావటం వల్ల ఎవరు చదువుకున్నారు, ఎవరు చదువుకోలేదు, వాళ్ళని ఏ రకంగా ఎక్కువ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవసరమా కాదా అనేది కూడా తేల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎన్ఆర్ఐస్కి భారతదేశంలో అత్యధిక గుర్తింపు రావటానికి కారణం కూడా ఎన్ఆర్ఐ రెమిటెన్స్. ఈ ఎన్ఆర్ఐ రెమిటెన్స్ అనేది 1988 నుంచి కొద్దిగా మొదలై 2023 నాటికి 100 బిలియన్ అంటే 10,000 కోట్ల డాలర్ భారత్ ఖజానాకు చేరి ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెట్టారు. ప్రపంచం అన్ని దేశాల్లో ఈ రెమిటెన్స్ అనేవి ఎక్కువగా చేరే దేశం భారతదేశమే. భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతి సంవత్సరం 2 కోట్ల పాస్పోర్ట్లను రెన్యువల్స్ గాను, కొత్త పాస్పోర్ట్లు గాను ప్రింట్ చేస్తుంది. ఇండియాలోని మహారాష్ట్రలో నాసిక్లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఈ 2 కోట్ల పాస్పోర్ట్లను ప్రింట్ చేస్తున్నాయి. ప్రజలకు పోస్ట్ ఆఫీస్ ద్వారా సెక్యూర్గా అందిస్తున్నాయి. అయితే ఈ పాస్పోర్ట్లో నేను చూసిన వింతైన విషయాన్ని మీతో పంచుకుంటా. అయితే నేను ఈ వీడియో పంచుకోబోయే ముందు కస్తూరి విజయం వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోవటానికి ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఒక్క నిమిషం చూద్దాం. వీళ్ళ ఛానల్ ద్వారా అటామిక్ హ్యాబిట్స్, రిచ్ డాడ్ పూర్ డాడ్, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్, ఇకిగై, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, ఏ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్, డీప్ వర్క్, కాంపౌండ్ ఎఫెక్ట్ అనే పుస్తకాలను, ఇంకా మరికొన్ని పుస్తకాలను పూర్తిగా తెలుగులో చదివి మీకు ఉచితంగా ఆడియో రూపంలో యూట్యూబ్లో ఇదే ఛానల్లో ఉన్నాయి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు, పని చేసుకునేటప్పుడు ఆడియో వింటూ మీలోని నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ సరైన నాలెడ్జ్ని సరైన సమయంలో ఉపయోగించేలా మీ యాటిట్యూడ్ని మార్చుకోగలరని
మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను చూసిన వింతైన పాస్‌పోర్ట్స్. నేనొకసారి ఒక చైనీస్ పాస్‌పోర్ట్ చూశాను. ఆ చైనీస్ పాస్‌పోర్ట్‌లో ఏమిటంటే వాళ్ళ చైనా వాల్‌ని వాటర్ మార్క్‌తో ఆ పాస్‌పోర్ట్ అన్ని పేజీల్లో దాన్ని కంటిన్యూ సీరీస్‌గా తీసుకొచ్చారు. అది చాలా అందంగా ముద్రించబడింది. రెండో పాస్‌పోర్టు ఫిన్లాండ్ పాస్‌పోర్ట్. ఈ ఫిన్లాండ్ పాస్‌పోర్టు ఒక బుక్‌లెట్ లాగా ఉండి, మనం ఇలా తిప్పినప్పుడు ఆ బుక్‌లెట్ లో ఉన్న చిన్న మౌస్ బొమ్మ ఈ చివరి నుంచి ఆ చివరికి ఇస్తున్నట్టుగా మనకి 'తారేమో జమీన్ పర్' అనే సినిమాలో చిన్న పిల్లవాడు తల్లి నుంచి విడిపోతున్నప్పుడు ఎలా బొమ్మ వేస్తాడో, అలా ఈ బొమ్మ మన వైపు ఈ మౌస్ కదులుతున్నట్టుగా వేసుంటుంది. మూడోది నార్వేలోని ఒక పాస్‌పోర్ట్ మీద యూవీ లైట్ వేస్తే దాంట్లోంచి డిఫరెంట్ కలర్స్ మనకి కనిపిస్తాయి. ఈ 3 పాస్‌పోర్ట్‌లు నేను చూసిన కొద్దిగా డిఫరెంట్ అనిపించిన పాస్‌పోర్ట్‌లు. మీరు వేరే దేశం పాస్‌పోర్ట్‌లు చూస్తే మీకు కలిగిన అనుభూతిని కామెంట్ రూపంలో పంచుకోండి. పాస్‌పోర్ట్‌కు సంబంధించిన మీ అనుభూతులను కూడా ఇక్కడ పంచుకుంటే భవిష్యత్తు వీడియోల్లో వాటి అవసరాలతో వాటిని కలపడానికి ఒక ప్రయత్నం చేస్తాం. పాస్‌పోర్ట్స్ అనేవి ఇండియాలో 2,00,00,000 ముద్రిస్తున్నాం అని తెలుసుకున్నాం కదా! తక్కువ పాస్‌పోర్ట్‌లు వాటికన్ సిటీలో 500 మాత్రమే ముద్రిస్తున్నాడు. ఈ 500 కూడా పోప్‌కు ప్లస్ కార్డినల్స్‌కు కలిపి. వాటికన్ సిటీ అంటే ఒక మిక్స్డ్ సిటీ లాంటిది, ఒక చిన్న ప్రాంతం. కానీ దేశాల పరంగా చూస్తే నార్త్ కొరియా అతి తక్కువ పాస్‌పోర్ట్‌లు ముద్రిస్తున్న, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ అతి తక్కువ పాస్‌పోర్ట్‌లు ముద్రించడానికి దీనికున్న కారణాలు అనేకం. ఒకటి, ప్రజలు అసలు పాస్‌పోర్ట్ అప్లై చేయటానికే స్వేచ్ఛ లేని దేశం ఇది. ఒకటి, పాస్‌పోర్ట్ అప్లై చేయాలంటే నీకు ప్రతిష్ట ఉండాలి. 2, పాస్‌పోర్ట్ అప్లై చేయాలంటే నీకు మినిమమ్ ఇంత అమౌంట్ ఇన్కమ్‌గా రావాలనే రిస్ట్రిక్షన్స్ పాస్‌పోర్ట్‌లకు పూర్తిగా దూరంగా పెడుతున్నాయి ప్రజలు. రెండోది, నువ్వు వేరే దేశం వెళ్ళాలంటే ఒక దౌత్య అధికారిగానో, ఒలింపిక్స్ క్రీడాకారులుగానో వెళ్ళాలి తప్ప వేరే అవసరాల గురించి, మీ స్వేచ్ఛ గురించి పాస్‌పోర్ట్‌లు ముద్రించి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పేది నార్త్ కొరియా దేశం. ఇక్కడ నేను మీకు 4 పాస్‌పోర్ట్‌ల రకాల గురించి చెప్తాను. నేను చూపించే ఈ పాస్‌పోర్టు నేవీ బ్లూ పాస్‌పోర్టు. ఈ పాస్‌పోర్ట్ వచ్చేసి పీ టైప్ పాస్‌పోర్ట్ అట. ఇది నార్మల్‌గా ఎడ్యుకేషన్ గురించి, మన ట్రావెలింగ్ గురించి, మన వర్క్ ఎంప్లాయ్మెంట్ గురించి, మన ఇండస్ట్రీస్ స్థాపిస్తే వాటికి సంబంధించిన విషయాల నుంచి ప్రతి సాధారణ పౌరుడు హక్కుగా పొందే భారతీయ పాస్‌పోర్ట్. ఇది కాకుండా మనకి వైట్ కలర్ పాస్‌పోర్ట్ ఉంది. వైట్ కలర్ పాస్‌పోర్టు మనకి ఇండియన్ ఐఏఎస్ అధికారులకు, ఐఆర్ఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు, ఇంకా భారతదేశపు విషయంపై ఇన్వెస్టిగేషన్ కానీ, అధికారికంగా వేరే దేశాల్లో ప్రయాణిస్తూ వివరాలు కావాలనుకునే వాళ్ళకు వారి హోదాను తెలియజేస్తూ ఈ తెలుపు రంగు పాస్‌పోర్ట్‌ని ఉపయోగిస్తారు. మూడోది ఆరెంజ్ పాస్‌పోర్ట్. ఈ ఆరెంజ్ పాస్‌పోర్ట్ అనేది భారతీయ పౌరులు ఎవరైతే 10వ తరగతి లోపు చదివి ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళ గురించి సపరేట్గా తీసుకురాబడింది. ఇది ఆరెంజ్ పాస్‌పోర్ట్ అనేది మనకు పూర్తిగా ఇతర దేశాలకు అనుమతింపబడి అన్ని విషయాలు బ్లూ పాస్‌పోర్ట్ కన్నా ఉన్నట్టుగానే ఉండాలి. దీన్ని ఈసీఎన్ఆర్ రిక్వైర్డ్, స్పెషల్ ఇమిగ్రేషన్ రిక్వైర్డ్ అని ఇమిగ్రేషన్ అధికారులు చూడగానే దాన్ని ఆ కేటగిరీలో పెట్టి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడుకోకుండా చూడటానికి ఉపయోగిస్తారు. 4వ పాస్‌పోర్టు మెరూన్ కలర్ పాస్‌పోర్ట్. ఇది దౌత్య అధికారులకు, వారి ఫ్యామిలీకు కేటాయించేది. ఇది వారి స్టేటస్ అని తెలియజేసేది. భారతదేశానికి నుంచి వేరే దేశానికి వెళ్ళే ఎంబసీ అధికారులు, అంబాసిడర్సు ఈ మెరూన్ కలర్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి అన్‌లిమిటెడ్ వీసా, మీరు ఏ దేశంకి వెళ్ళినా ఎన్ని రోజులైనా ఉండే విధంగా వాళ్ళకి సపరేట్ గేట్వే ఉంటుంది. ఆ గేట్వే నుంచి వెళ్ళి వాళ్ళ దౌత్య అధికారాన్ని పొందుతారు. ఇదే విధంగా వేరే దేశాల పాస్‌పోర్ట్‌లు కూడా ఉంటాయి.
ఈ పాస్పోర్ట్లు చైనాలో కానీ యుఎస్లో కానీ ఇలా డిఫరెంట్ కలర్లో ఉంటాయి. వాళ్ళ హోదాని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఈ పాస్పోర్ట్లు వివిధ రంగంలో ఉండటం సాధారణం. మీరు చూసిన పాస్పోర్ట్ కలర్స్ను, మేము చూసిన దేశాల పాస్పోర్ట్ కలర్స్ను కూడా కింద కామెంట్లో పంచుకోండి. అయితే ఎన్ఆర్ఐగా మనం మొదటిసారి వేరే దేశాలకు చదువు నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం, వ్యాపార నిమిత్తం వెళ్ళి అక్కడ కొంతకాలం స్థిరపడిన తర్వాత వేరే దేశంలో మనం పన్ను కట్టడం మొదలుపెడతాం. వేరే దేశంలో పన్ను కట్టడం మొదలుపెట్టిన తర్వాతే మనకి తెమా యాక్ట్, ఎన్ఆర్ఐ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2 మనకి అప్లై అవుతాయి. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మేము మళ్ళీ వీటి మీద ఒక్కొక్క అంశం మీద సపరేట్ వీడియోస్ చేసి మీకు ఎడ్యుకేషన్ అందించడానికి నిర్ణయించాం. మమ్మల్ని సహకరించమని అభ్యర్థన. అయితే ఇక్కడ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ రెన్యువల్ గురించి తెలుసుకుందాం. ఎన్ఆర్ఐ పాస్పోర్ట్స్ రెన్యువల్కి సిస్టమ్ ఆన్లైన్లో మొదట మనం అప్లై చేసుకుంటాం. ఈ ఆన్లైన్లో అప్లై చేసుకున్న పాస్పోర్టు అప్లికేషన్ని ఇండియన్ కౌన్సిల్ సర్వీస్ వాళ్ళు పూర్తిగా గమనించి మనకి ఒక డే అపాయింట్మెంట్ ఎలక్ట్ చేస్తారు. ఆ అపాయింట్మెంట్ రోజు ఫిజికల్గా మనం అక్కడికి వెళ్ళి ఈ పాత పాస్పోర్ట్ని తీసుకెళ్ళి పాత పాస్పోర్ట్తో కొత్త పాస్పోర్ట్కి కావాల్సిన 1 ఇయర్కి ముందే రెన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 18 ఇయర్స్ తర్వాత ఎల్డర్ పాస్పోర్ట్కి 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటే మైనర్స్కి ఇది 5 సంవత్సరాల వ్యవధితో కొత్త పాస్పోర్ట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఒకసారి ఈ కౌన్సిలర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీద ఆన్లైన్లో ఫిజికల్గా సంతకం పెట్టిన తర్వాత వీటిని లోకల్ ఎంబసీ ఆఫీస్కి తీసుకువెళ్ళి పరిశీలించి వారం రోజుల్లో మీకు ప్రింటెడ్ పాస్పోర్ట్లో పోస్ట్లో కానీ లోకల్కి పంపిస్తారు. ఇది ఒక దేశం యొక్క ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ సిస్టమ్. పాస్పోర్ట్లో మనం చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాబట్టి పాస్పోర్ట్లో మనం ఎక్స్పైరీ డేట్ కన్నా ముందే 12 నెలల వ్యవధి ఉన్నప్పుడే మన వీసా ఎక్స్టెన్షన్కి, లేదు పాస్పోర్ట్లో షాపులు ఎక్కువైపోయి కొత్త వీసా జాబ్కి ఎక్స్టెన్షన్కి కానీ, లేదు వ్యవధి 10 సంవత్సరాల వ్యవధి 6 మంత్స్ కన్నా దాటిపోతున్నా కూడా మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ పాస్పోర్ట్లు జాగ్రత్తగా ఉంచుకోవటంలో, సేఫ్ ప్లేస్లో ఉంచుకోవటంలో ద్వారా మీరు ఎంతో మనశ్శాంతిని పొందుతారు. పాస్పోర్ట్ చిరిగినా, పాస్పోర్ట్ తడిచినా, పాస్పోర్ట్కి సంబంధించిన పేపర్లు ట్యాంపర్ చేయాలని చూసినా మీరు ఆ పాస్పోర్ట్ని నిరర్ధక పాస్పోర్ట్గా మీరు మార్చిన వాళ్ళు అవుతారు. కస్తూరి విజయం ప్రింట్ ఆన్ డిమాండ్ బుక్స్ ద్వారా ఎన్ఆర్ఐస్కు వారి కథను చెప్పే అవకాశాన్ని కల్పిస్తుంది. వాళ్ళు కథను పుస్తక రూపంలో చెప్తే ప్రింట్ ఆన్ డిమాండ్గా కస్తూరి విజయం వారి పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా అవైలబిలిటీ చేస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ మరెన్నో సంస్థల ద్వారా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో మీ పుస్తకాలను లభ్యమయ్యేలా చేస్తుంది. కస్తూరి విజయ్ వారు అందించే ఈ సర్వీస్ని మీరు సపోర్ట్ చేస్తారని, భవిష్యత్తులో మా వీడియోస్ చూసి కావాల్సిన ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని, లైక్, కామెంట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.